అన్నా క్యాంటీన్ గుంటూరు ఈరోజు 16/9/2015 గత ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్స్ అన్నీ రద్దు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో వచ్చిన సందర్భంగా అందరూ కూడా చక్కగా భోజనాలు చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏమంటే ఎలా ఉన్నాయి భోజనాలు? బాగున్నాయా? అంతకుముందు ప్రభుత్వంలో భోజనాలు కూడా లేవు కదా, క్యాంటీన్లు తీసేశారు. ఈ క్యాంటీన్లు ఏమో అంతకుముందు వార్డు సచివాలయం లాగా లేకపోతే వేరే రకంగా ఉపయోగించుకున్నారు. ఎలా ఉన్నాయి భోజనాలు? బాగున్నాయా? ఏం చెప్తారా? ఓకే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేస్ట్ చేస్తున్నారు. ఏమ్మా తల్లి, మీ పిల్లలతో చక్కగా భోంచేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈ అవకాశం కూడా లేదు. ఎలా ఇప్పుడు ఎలాగ హ్యాపీ అవుతున్నామమ్మా? బాగుంది కదా? వెరీ గుడ్. తాతయ్య బాగుంది కదా? 5 రూపాయలకి ఏమొస్తుందండి? 5 రూపాయలకి ఏమొస్తుంది? దీని మీద మీరు ఏమో సజెషన్ చెప్పగలరా? ఇంకా రేట్ పెంచమంటారా లేకపోతే ఏంటి? క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా. రేట్ ఏమి పెంచమంటారా ఇంకా? వద్దు కదా? వీళ్ళు కూడా చాలా హైజానిక్గా ఆటపాట్లో తెచ్చి మేము కూడా ఇక్కడే భోంచేసాం. చాలా హైజానిక్గా తీసుకొచ్చి మాస్కులు పెట్టుకుని చక్కగా వీళ్ళకి టోకెన్లు తీసుకుని భోజనాలు పెడుతున్నారు. క్యూ లైన్ పాటిస్తూ. అమ్మా, నువ్వు రోజు తింటున్నావమ్మా? ఈరోజు వచ్చావా? ఓకే ఓకే. చక్కగా అందరూ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కానీ ఏమో ఎలా ఉంటుంది ఇక్కడ? మేము కూడా ఫోన్ చేసాం. బాగుంది. వెరీ గుడ్. బాగుందమ్మా? ఏమంటే క్యాంటీన్ గారు మీరు మెయింటైన్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఏంటి ఎలా ఉంది? మాస్క్ తీసే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారా? సరే సరే. కలెక్షన్ ఎంత వస్తుంది మనకి? రోజుకి 800 వస్తుంది. ఓకే. మీకు భోజనం ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు? ఎవరు సప్లై చేస్తున్నారు? ఇది అక్షయ పాత్ర సార్. అక్షయ పాత్ర వాళ్ళు సప్లై చేస్తారు. శ్రీనివాస్, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు కదా, ఎలా ఉంది? బాగుందండి. ఏమన్నా చెప్తావా సీఎం గారికి? అంతా థ్యాంక్స్. అందరు చాలా మంది ఆకలి తీరుస్తున్నారు. ఓకే. బాగుందా? బెస్ట్ అన్నారు మీరు? బాగుంది సార్.